ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా వెంకటాపురం మండల పరిధి పలు గ్రామాల్లో రహదారులపై కరపత్రాలు, పోస్టర్లు కనిపించాయి. మావోయిస్టు అగ్ర నాయకులారా ఇకనైనా తమ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడాలని కరపత్రాలు తెలిపారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని, తమ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని లేఖలో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ములుగు జిల్లాలో ఈ కరపత్రాలు కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకటాపురం మండల పరిధిలోని పలు గ్రామాలలో రహదారులపై కావచ్చు, గోడలపై ఈ పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెళ్లడంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టులారా మీ సిద్ధాంతాలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమయ్యాయి, ఈరోజు సామాన్య పౌరులకు ఏ విధంగా ఉపయోగపడేందుకు కూడా తెలంగాణ ప్రజా ఫ్రంట్ మావోయిస్టులు ఆత్మ పరిరక్షణ పేరుతో కూడా ఈ లేఖలు విడుదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు గతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖలు సీతక్క కావచ్చు, సీతక్కకు పాజిటివ్గా వ్యతిరేకంగా అప్పుడు లేఖలు విడుదలయ్యాయి. అప్పుడు కూడా ములుగు ఏజెన్సీలో ఈ కరపత్రాలు కావచ్చు, ఈ లేఖలు నిజమా అబద్ధమా అంటూ కూడా చర్చ కొనసాగింది. ప్రజెంట్ ఈ రోజు ఆ కరపత్రాలకు సంబంధించి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ చర్చలో ఉన్నటువంటి ప్రయత్నం, చర్చలో ఏముందో వినిపించేటువంటి ప్రయత్నాన్ని చేశాను. సిద్ధాంతం కోసం అడవి పాలన అన్నల్లారా, అక్కల్లారా, మీరు నమ్మినటువంటి సిద్ధాంతం సామాన్యునికి ఆశాకిరణం ఎన్నడైంది, మీకు ఎదురైనటువంటి సవాళ్లు, తద్వారా వచ్చేటువంటి పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తి మిగిలిందా అంటూ కూడా ఆ కరపత్రాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవం ముందుకు పోతున్నా కూడా మీ 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మూడువారిన బీడు భూమిలాగా అయింది అంటూ కూడా ఆ కరపత్రాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని అడవిని వీడి ప్రజల్లోకి రండి, అడవిని వీడితే ప్రజల్లోకి ఉంటే ప్రజాస్వామ్య గొంతుకగా మీరు నిలబడాలి, ఆయుధాలను వీడి ప్రజాదమ మార్గంలో నడవాలంటూ కూడా ఈ కరపత్రాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏజెన్సీలో అయితే ఇదే చర్చ కొనసాగుతుంది. ఈ వాల్ పోస్టర్లు వచ్చి కరపత్రాలు ఎవరు రిలీజ్ చేశారు, ఈ ప్రజా ఫ్రంట్ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ పేరుతో రిలీజ్ అయిన కూడా ఎప్పుడు వేశారు, ఎవరు వేసినట్టు కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు వెంకటాపురం కావచ్చు, ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు కావచ్చు, ఎవరైనా మావోయిస్టు సానుభూతి పరులు ఉంటే తప్పకుండా తమకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఎప్పటికప్పుడు కొత్తగోయ గూడాల్లో ప్రచారాన్ని కావచ్చు, ప్రజలకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తాజాగా కూడా ములుగు జిల్లా ఎస్పీ ఎదుట 5 దళ సభ్యులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వివిధ క్యాడర్లో ఈ పని చేసినటువంటి 5 ఈరోజు ములుగు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. లొంగిపోయినటువంటి 5 దళ సభ్యులకు ఎస్పీ ఆర్థిక సాయాన్ని అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారంతా లొంగిపోవాలి. గతంలో ఆ సిద్ధాంతాలు కావచ్చు, గతంలో అప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ లేవు. ఇప్పుడు కేవలం ప్రజల కోసమే ప్రజా జీవితంలోకి రావాలని పోలీసులు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ లేఖకు సంబంధించి కూడా అసలు ఈ కరపత్రాలు కావచ్చు, ఈ లేఖలు ములుగు జిల్లాలో తరచూ వస్తున్నటువంటి, గతంలో సీతక్కకు నెగిటివ్గా, సీతక్కగా పోడు భూముల సమస్యలపై మాట్లాడలేదు, పోడు భూముల సమస్యలపై ఎందుకని స్పందించట్లేదు ఒక లేఖ విడుదల చేశారు. అప్పుడు ఆ లేఖకు సంబంధించి కూడా అనేక రకాల చర్చలు జరిగి సీతక్క కూడా ఇది నిజంగానే మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ లేఖనేనా, లేదంటే ఎవరైనా కావాల్సినటువంటి వ్యక్తులు చేశారంటూ కూడా అప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. తర్వాత వెంటనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా ఒక లేఖ విడుదలైంది. అప్పటి నుంచి కూడా ఆ సీతక్కకు నెగిటివ్గా విడుదల లేఖకు మాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనే పోలీసులు దుష్ప్రచారాన్ని చేస్తున్నట్టు కూడా అధికార పార్టీ జగన్ ఒక లేఖ విడుదల పరిస్థితి కలదు. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలు కావచ్చు, ఈ రోజు విడుదలైనటువంటి కరపత్రాలతో మావోయిస్టులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ రోజు విడుదలైనటువంటి కరపత్రాలకు పోస్టులకు సంబంధించి ఏమైనా మావోయిస్టులు స్పందిస్తారా, మావోయిస్టులు ఏమైనా లేఖ విడుదల చేస్తారా, నిజంగానే ప్రజా జీవితంలోకి రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాస్వామ్య గొంతుకగా ఉండాలన్నటువంటి ప్రజా ఫ్రంట్ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ పేరుతో విడుదలైన కరపత్రాలకు సంబంధించి మావోయిస్టుల యాక్షన్ కావచ్చు, మావోయిస్టుల రెస్పాన్స్ ఏ విధంగా ఉందో కూడా ఏజెన్సీలో చర్చ అయితే కొనసాగుతా ఉంది. లక్ష్మి, తిరుపతి, థ్యాంక్ యూ.